నువ్వు ఏ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నావు, అసలు నీ కెరియర్ అని దేంట్లో పెడదాం అనుకుంటున్నావు, నిన్ను నువ్వు ఏ నిన్ను నువ్వు ఏ పొజిషన్లో చూద్దాం అనుకుంటున్నావు అనేది నీకు తెలియాలి. నువ్వు ఏ ఫీల్డ్ చూస్ చేసుకోవాలనేది నీకు తెలియాలంటే ఫస్ట్ నీకేమి ఇష్టం, ఏ పని చేస్తే నీకు టైం తెలీదో, నువ్వు ఆ పని చేస్తున్నానని స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చేయగలవో, ఏ పని చేస్తే నీకు స్ట్రెస్ అనేది తెలీదో, ఏ పని చేస్తే నీకు బేసిక్ నీడ్స్ అంటే హ్యూమన్ నీడ్స్ ఉంటాయి కదా, తినడం, పడుకోవడం, ఆకలి, ఇలాంటివి కూడా మర్చిపోయి అంత ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పని నువ్వు తెలుసుకోవాలి. నీకేమి ఇష్టమో నీకే తెలుసు. నీ ఫ్రెండ్ అడిగితే చెప్పడు, ఆడికి ఎవడిష్టాలు ఆడికి ఉంటాయి, ఎవడేంటో నీకు తెలియాలి. నువ్వేంటో నీకే తెలియనప్పుడు ఆడికేం తెలుస్తుంది? దానివల్ల ఏంటంటే నువ్వేంటి, నీకు ఇష్టమైన ఫీల్డ్ ఏంటని నీకు తెలుసుకో. ముందు నీతో నువ్వు మాట్లాడుకో. ఇంటర్నల్గా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, అసలు నీకేమి ఇష్టం, ఏ ఫీల్డ్ నీకు సెట్ అవుద్ది అనేది నీకు తెలియాలి. నీకే తెలియనప్పుడు మీ తెలియనప్పుడు చుట్టాలు ఎవడో చెప్తాడంటే కుదరదు. నీకు తెలియాలి. మెయిన్ నీకు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్ నువ్వు తెలుసుకుండి ఆ ఫీల్డ్లో వర్కౌట్ చేయాలి. ఆ వర్కౌట్ చేసిన తర్వాత ఏంటంటే ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, స్కిల్ డెవలప్ చేసుకోవడం కాకుండా ఆ ఫీల్డ్ నుంచి ఇన్కమ్ నువ్వు ఎలా జనరేట్ చేసుకోవాలనేది నువ్వు ఆలోచించాలి. ఇది ఎవడో చెప్పడు. నీకున్న స్కిల్ని రెగ్యులర్గా ఇంప్రూవ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ ఇంప్రూవ్ చేసుకున్న స్కిల్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేసేలాగా నువ్వు అది కూడా వర్కౌట్ చేయాలి. అప్పుడే నువ్వు ఏ ఫీల్డ్ తీసుకున్నా అది నీకు సెట్ అవుద్ది. ఓన్లీ ఒకటే ఫిక్స్ అయ్యాను, ఇంకా అది కాకపోతే ఇంకేమీ లేదు, అందరూ గుంపులుగా దేంట్లోకి వెళ్తున్నారు, నేను అందులోకి వెళ్తానంటే కుదరదు. బయట కాంపిటీషన్ అనేది చాలా బీభత్సంగా ఉంది. దానివల్ల నీకే పని ఇష్టం, ఆ పని నుంచి నువ్వు డబ్బులు ఎలా సంపాదించగలవు అది నువ్వు తెలుసుకుంటే నీ పని నువ్వు సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోతావు అన్నమాట. లేదంటే నీకు అందరూ గుంపుల్లో గోవిందలాగా ఇంకా అలాగే ఉంటుంది లైఫ్ అనేది. ఇలాంటి టాపిక్స్ నేను ఇంకా మాట్లాడాలనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను.